వైసీపీకి చెందిన కడప మేయర్ సురేష్ బాబుకు ప్రభుత్వం షోకాజ్ నోటీసు జారీ చేసింది. పాలకవర్గ మండతో కడపలో కుటుంబ సభ్యుల పేరిట కాంట్రాక్టు పనులు చేయించారని ఆయనపై ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరిపి నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి పంపింది. అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్ విచారణలో తేలినందున మేయర్ పదవి నుంచి ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లోగా సమాధానం చెప్పాలని మేయర్కు అల్టిమేటం జారీ అయ్యింది. 2 సార్లు మేయర్ పదవి చేపట్టిన సురేష్ బాబు లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి మండిపడ్డారు. వైసీపీ నాయకులు మింగేసిన ప్రజాధనాన్ని కక్కించేందుకే కూటమి ప్రభుత్వం ఈ షోకాజ్ నోటీసు పంపిందన్నారు. సంబోతుడిని, నీతిపరుణ్ణి, నేను ఎక్కడా తప్పు చేయలే, నేను ఏమీ చేయలేదని ఈయన చెప్పుకుంటా ఉన్నాడు. పూర్తి స్థాయి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి నువ్వు మేయర్గా ఉండగా మీ కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేసి అవినీతి చేసినారు, నిన్ను ఎందుకు తొలగించకూడదని చెప్పి ఇచ్చిన షోకాస్ నోటీస్ ఇది. 15 రోజుల లోపల ఈయన వివరణ ఇవ్వాలి. మొదటి నుంచి మేము చెప్తానే ఉంటాం, ఎమ్మెల్యే గారు కూడా మొదటి నుంచి చెప్తానే ఉంటారు. 2 వ్యక్తులు కడపలో విపరీతమైన అవినీతి చేశారు. వాళ్ళలో ఈరోజు రికార్డు పరంగా దొరికిపోయినాడు. 15 రోజుల లోపల షోకాస్ నోటీస్కి ఈయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదంతా ఆయన చేసిన అవినీతి. దీనికి కడప మేయర్ సమాధానం చెప్పాలి. దోచుకోవడం, దాచుకోవడం, తినడం, ఒక్క ఛాన్స్ అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు కూడా ఒక్క ఛాన్స్ అన్నారు, దోచుకు తినడం మొదలుపెట్టారు. దొంగ దొరికిపోయినాడు. ఇప్పుడు దీనికి ఆయనే చెప్పాలి సమాధానం. ఆయన 15 రోజుల లోపల ఎందుకు తొలగించడు అన్నారు. సమాధానం చెప్పిన తర్వాత ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటారు.